వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజకీయాలలో 1+1 ఎప్పుడు 2 కాదు. ఒక్కోసారి అది 11 అవుతుంది. మరికొన్నిసార్లు 0 కూడా అవ్వచ్చు. తాజాగా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలను గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకవేళ డిఎంకే మరియు అన్నా డిఎంకే పొత్తు పెట్టుకొనుంటే ఈ ఫలితం ఇలానే ఉండేదా? రాజకీయాలలో ఎన్నికల ముందు పొత్తు అనేది కేవలం సీట్ల సర్దుబాటు మాత్రమే కాదు, అది ఒక బ్రహ్మాస్త్రం. ఈ బ్రహ్మాస్త్రం లేకపోవటం వల్ల 1996లో కాంగ్రెస్ ఎలా దెబ్బతిన్నది? ఇప్పుడు విజయ్ పార్టీకి 19 సీట్లు ఎలా కలిసి వచ్చాయి? ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో తాజాగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకొని ఒక సంచలనాన్ని సృష్టించింది. ఈ భారీ విజయంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, సుమారు 19 నియోజకవర్గాల్లో టీవీకే కేవలం 5,000 కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఇందులో 9 స్థానాలు డిఎంకే మీద, 10 స్థానాలు అన్నా డిఎంకే మీద గెలిచినవి. ఈ 19 సీట్లు ఆ పార్టీ కింగ్ మేకర్ హోదాను లేదా అధికారానికి దగ్గరయ్యే అవకాశాన్ని నిర్ణయించాయి. ఈ తక్కువ మెజారిటీ గెలుపు వెనుకున్న రహస్యం త్రిముఖ పోటీ మరియు ప్రత్యర్థుల మధ్య పొత్తు లేకపోవటమే. రాజకీయాలలో ఒక సామెత ఉంది, శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే ఒకరికొకరు ప్రధాన శత్రువులు. వీరు విడివిడిగా పోటీ చేయటం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీరిద్దరి మధ్య చీలిపోవటమే కాకుండా ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ఓటరు అటువైపు మొగ్గు చూపాడు. ఆ 19 సీట్లలో జరిగిన మ్యాజిక్ ఇదే. పొత్తు ఉంటే ఓటు బ్యాంకు ఏకీకృతం అవుతుంది, పొత్తు లేకపోతే ఓటు బ్యాంకు విచ్ఛిన్నమవుతుంది. ఇదే తరహా రాజకీయ సమీకరణాన్ని మనం 1996 భారత పార్లమెంటు ఎన్నికల్లో చూడొచ్చు. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ 196 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కి కేవలం 140 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని చిన్న పార్టీలు కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో వారి కూటమి బలం 192కు చేరింది. టెక్నికల్ గా చూస్తే కాంగ్రెస్ కూటమికి ఎక్కువ బలం ఉన్నప్పటికీ అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు పొత్తు లేనప్పుడు ఎన్నికల తర్వాత ఏర్పడిన కృత్రిమ మెజారిటీ కంటే ప్రజలు అత్యధిక సీట్లు కట్టుబెట్టిన సింగిల్ లార్జెస్ట్ పార్టీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన భావించారు. ఈ రాజ్యాంగ సాంప్రదాయమే వాజ్పేయిని మొదటిసారి ప్రధాని పీఠం మీద కూర్చోబెట్టింది. ఈ రెండు సందర్భాలను గమనిస్తే ఎన్నికల ముందు పొత్తు అనేది ఒక పార్టీ భవిష్యత్తును ఎలా మారుస్తుందో అర్థమవుతుంది. ఒకవేళ 1996లో కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఉంటే రాష్ట్రపతి ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఆహ్వానించేవారు. అలానే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో ఒకవేళ డిఎంకే మరియు అన్నా డిఎంకే మధ్య ఎన్నికల ముందర పొత్తు ఉండి ఉంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉండేది కాదు. అప్పుడు టీవీకే అతి తక్కువ మెజారిటీతో గెలిచిన ఆ 19 స్థానాలు ఖచ్చితంగా ఈ పాత పార్టీలకే దక్కేవి. దశాబ్దాల శత్రుత్వం ఉన్న ఈ పార్టీలు కలిసే అవకాశం ఎన్నికల తర్వాత రావటం గమనార్హం. పొత్తుల విషయంలో అత్యంత కీలకమైనది ఓట్ల బదిలీ. ఉదాహరణకు చూస్తే డిఎంకే తన ఓట్లను తన మిత్రపక్షాలకు బదిలీ చేయగలదు. కానీ డిఎంకే అన్నా డిఎంకేలు బద్ధ శత్రువులు కాబట్టి వారి మధ్య పొత్తు అసాధ్యం. ఈ శత్రుత్వం వల్ల ఏర్పడిన ఖాళీని విజయ్ పార్టీ చాలా తెలివిగా వాడుకుంది. 5,000 లోపు ఓట్ల మెజారిటీతో గెలవటం అంటే సాంప్రదాయ ఓటర్లు పాత పార్టీల మీద విరక్తితో కొత్త ఆప్షన్ వైపు వెళ్లారని అర్థం చేసుకోవచ్చు. అంటే త్రిముఖ పోటీ వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవటం, ప్రత్యర్థులు విడివిడిగా తలపడటం విజయ పార్టీకి భారీగా కలిసి వచ్చిన అంశం. చివరిగా రాజకీయాలలో సంఖ్యాబలం ఎంత ముఖ్యమో టెక్నికల్ అంశాలు మరియు పొత్తుల వ్యూహం కూడా అంతే ముఖ్యం. 161 సీట్లతో వాజ్పేయి ప్రధాని కావటం వెనుక మరియు ఇప్పుడు విజయ్ పార్టీ 108 సీట్లలో పాగా వేయటం వెనుక ఉన్న కామన్ పాయింట్ ఏంటా అంటే ప్రత్యర్థుల ఐక్యత లేకపోవటం. త్రిముఖ పోటీ ఉన్నప్పుడు చిన్న మెజారిటీలు కూడా భారీ ప్రభావాన్ని చూపుతాయి. 1996లో కాంగ్రెస్ చేసిన వ్యూహాత్మక పొరపాటే ఇప్పుడు తమిళనాడులోని ప్రధాన పార్టీలకు శాపంగా మారింది. ఎన్నికల ముందు పొత్తు అనేది కేవలం బలం కోసం మాత్రమే కాదు, ఇలాంటి టెక్నికల్ మలుపుల నుంచి తప్పుకోవటానికి కూడా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఈ రెండు ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. 1996 ఎన్నికల తర్వాత భారతదేశంలో క్రొయలీషన్ ఎరా ఊపందుకుంది. అప్పట్లో శంకర్ దయాళ్ శర్మ బీజేపీని పిలవటానికి మరో కారణం, ఏ కూటమికి కూడా ఎన్నికల ముందు స్పష్టమైన ఒప్పందం లేదు. దీనివల్ల దేశం 1996 నుంచి 1999 వరకు ముగ్గురు ప్రధాన మంత్రులను వాజ్పేయి,
దేవగౌడ, ఐకే గుజ్రాల్ ను చూడాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తమిళనాడులో టీవీకే సాధించిన 108 సీట్లు. ఇతర పార్టీల మధ్య సరైన పొత్తు లేకపోవటం, భవిష్యత్తులో ఇలాంటి సన్నివేశాలు తమిళనాడు చూసే అవకాశాలు లేకపోలేదు. 1996లో బీజేపీ 161 సీట్లతో కింగ్ అవ్వాలని చూసింది కానీ మెజార్టీ నిరూపించుకోలేక 13 రోజులకే పడిపోయింది. ఇక ఆ ఒక్క అవకాశం ఆ పార్టీని జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టింది. ఇప్పుడు విజయ్ 108 సీట్లతో అదే పొజిషన్ లో ఉన్నారు. ఆయనకు వచ్చిన ఈ సింగిల్ లార్జెస్ట్ లేదా బలమైన పార్టీ ఇమేజ్ భవిష్యత్తులో ఇతర చిన్న పార్టీలు ఆయనతో చేతులు కలిపేలా చేస్తుంది. రాష్ట్రపతి లేదా గవర్నర్ తీసుకునే నిర్ణయం తుది తీర్పు కాదు, కానీ అది ఒక పార్టీకి మొదటి అవకాశం ఇస్తుంది. 1996లో వాజ్పేయికి ఆ అవకాశం దక్కటం వల్ల ఆయన తన సిద్ధాంతాలను దేశం ముందు ఉంచగలిగారు. అదే విధంగా విజయ్కి కూడా అవకాశం వచ్చింది. ఎంతో రాజకీయ భవిష్యత్తున్న విజయ్ ఈ పరిణామాలను ఎలా మార్చుకుంటారో చూడాలి. మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అప్పుడు రాష్ట్రపతి ఓటు వేస్తే ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఆ ధైర్యం చేయటం లేదు.